ఇక డీటెయిల్స్ లోకి వెళితే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ముందు ఉన్న ముత్యాలమ్మ గుడి సెంటర్లో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి ఈ కార్యక్రమం ఘనంగా జరిగాయి. జోహార్ మహాత్తర తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్యకు జోహార్ అని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద జిల్లా కార్యదర్శి పాయం చంద్రన్న అన్నారు. ఈ సందర్భంగా దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలతో జోహార్లు అర్పించారు. తెలంగాణ ప్రాంతంలో కరుడు గట్టిన భూస్వామ్య దోపిడీ, దౌర్జన్యాలు, వెట్టి చాకిరీ వ్యతిరేకంగా ఈ ప్రాంత మట్టి మనుషులను సాయుధులుగా తయారు చేసిన కమ్యూనిస్ట్ పార్టీ భూస్వామ్య విధానాన్ని తరిమిందని అన్నారు. తొలి అమరుడుగా ప్రసిద్ధికెక్కిన దొడ్డి కొమరయ్య అమరత్వం నేటికి ప్రజలలో దోపిడీపై, పీడనపై, అణిచివేతపై తిరుగుబాటు తత్వాన్ని మేల్కొలుపుతుందని అన్నారు. దేశంలో మోదీ ప్రభుత్వం నూతన న్యాయ చట్టాల పేరుతో వలసా పాలకులైన బ్రిటిష్ వారి కంటే క్రూరమైన చట్టాలను జూలై 1 నుంచి అమలు ప్రారంభించిందని అన్నారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఇకపై దేశద్రోహులుగా కేసులు నమోదు చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మొదలై నేటికి 72 సంవత్సరాలు నిండుతున్నాయి. ఈ పోరాటము భూమి కోసము, వృత్తి కోసము, ప్రజల విముక్తి కోసము జరిగిన పోరాటము. ఈ పోరాటం ఫలితంగా తెలంగాణలో 10 లక్షల ఎకరాల భూమిని పదిలపరం చేయడం జరిగింది. ఈ పోరాటంలో 3000 పైసీలుగా అమరవీరులు రక్తతర్పణ చేయడం జరిగింది. అలాంటి ఒక పోరాటము కొనసాగుతున్న సందర్భంలోనే నిజాం సైన్యాలు వచ్చేసి ఆ పోరాటాన్ని చాలా దారుణంగా అణిచివేశారు. అదే తరుణంలో నాయకత్వం ఆ పోరాటాన్ని ప్రేమించేటువంటి పేరుతోటి పోయి పోరాటాన్ని నిర్వహించడం జరిగింది. ముందుకు నేడు పాలకవర్గ భూసంస్కృతులు నిర్మలిస్తామని చెప్పిన కార్యవర్గాల యొక్క పరిష్కారం ఏ సమస్య కూడా తెలంగాణ విద్యార్థులకి ఉద్యోగ రావని కోసం కూడా ఉద్యమం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ దేశంలో దోపిడీ నరేంద్ర మోడీ కూడా బీజేపీ ఉద్యోగాలు చెప్పి కూడా 3 అధికారులకు కూడా ఉద్యోగాలు నిర్మించలేదు. మొత్తం కూడా ధైర్యంలో నిరుద్యోగ భావాలు రోజుకు పెరిగిన సాగుతుంది. కావున ఉద్యమ సమేత కోరుతుంది.